ఓకే ఓకే, సో మరి రాజు గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ రెసిపీ? యమున గారు కిచడీ చేశారు కదా, సో దాని కాంబినేషన్లో పచ్చడి చేస్తున్నాను. సో తను నార్త్ సైడ్ చేసింది కదా డిష్, నార్త్ సైడ్. సో నేను మళ్ళీ కొంచెం సౌత్ కేరళ సైడ్ వచ్చేస్తున్నాను. బొప్పాయి పచ్చడి అంటే కొంచెం కేరళ స్టైల్లో చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకే ఓకే, బొప్పాయి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బొప్పాయి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, అల్లం కొంచెం, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు మనకు ఎంత కారం కావాలని దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే, సరిపడా ఉప్పు. ఈ బొప్పాయి ఏమన్నా కొంచెం వేయించుకోవాలా? ఏం అక్కర్లేదండి, పచ్చిగానే తీసుకుంటాం. పచ్చిగానే. Yes. ఓకే, సో ముందు ఇది కొంచెం పేస్ట్ చేసుకోవాలి. ఇది ఓకే. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటి మనం ఒక బౌల్లో మిక్స్ చేసేసుకుందాం. సో దీంట్లో ముందుగా మనం బొప్పాయి తురుము, సో మనం రెడీ చేసుకున్నాం ఈ పచ్చి కొబ్బరి ఇవన్నీ చేసుకున్నాం కదండి. సో ఈ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పెరుగు. ఓకే, సో కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది. సో కొంచెం పుల్లగా కాకుండా తీయగా ఉండేలా చూసుకోవాలి. ఎస్ అండి. కొద్దిగా కొత్తిమీర, సో పోపుకి సరిపడా, సో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, ఓకే, జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఓకే, అయిపోయిందా రాజు గారు? రెడీ. ఓకే, సో మరి ఫాస్ట్గా బొప్పాయి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బొప్పాయి పచ్చడి తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పచ్చి బొప్పాయి తురుము, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బొప్పాయి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి పచ్చడి రెడీ.